దేవుని నామానికి స్తోత్రములు. చేరుకుని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తూ, దేవుడు మన ఎడల చూపిన మహాకృపను బట్టి ఈ రీతిగా యెరూషలేము ప్రార్థనా మందిరంలో చేరి ఆయన ఆరాధించి సేవించే కృపనిచ్చి ఉన్నారు. మరి ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినమందు దేవుని వాక్యముతో దేవుడు మనతో మాట్లాడినట్లుగా కొంచెంసేపు దేవుని యొక్క వాక్య భాగమును ధ్యానం చేసుకుందాం. కీర్తనల భాగము 121వ దావీదు కీర్తన మొదటి వచన భాగము నుండి 8వ వచనం వరకు చదువుకుందాం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నా, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నువ్వు కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రము నాయనా, ప్రేమ స్వరూపియగు దేవా, ఉన్నవాడా అనువాడా, భూత భవిష్యత్ వర్తమాన కాలానికి ఏకరీతిగా ఉన్న సజీవుడగు దేవా, సర్వకృపానిధి అగు తండ్రి, నీకు వందనాలు అయా. లోక పాపములను మోసుకుని దేవుని గొర్రెపిల్లగా త్రోవ తప్పి తిరుగుచున్న గొర్రెల వంటి వారమైన మా కొరకు ప్రభువా, అయా మార్గములు తప్పి తిరుగులాడుచున్న నక్షత్రముల వంటి మా కొరకు ప్రభువా, ఈ లోకానికి శరీరధారిగా వచ్చిన ఆయన మా పాప భారమంతయు మీరు మోసి నీ సిలువలో మా పాపముల మీద మా పక్షముగా వేయబడిన శిక్షను మీరు అనుభవించిన ఆయన పాప రుణముల నుండి మమ్మలను విడిపించి నీ రక్తము చేత మమ్మలను విలువ పెట్టుకొని నీ స్వాస్థ్యంగా చేసుకున్న నీ ప్రేమను బట్టి వందనాలు ప్రభువా. ఒకప్పుడు దూరస్తులమై ఉన్నాం, ఒకప్పుడు భక్తిహీనులమై ఉన్నాం, ఒకప్పుడు శత్రువులుగా నడుచుకుని వారమున్నాం, ఒకప్పుడు మా శరీరం యొక్కయు మనసు యొక్క కోరికలను అనుసరించి నడుచుచు దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాం. పాపము వలన కూలిన వారమై ఉన్నాం. దుష్క్రియలు దుష్ప్రవక్తల ద్వారా చీకటిలో అంధకారమునైనా అయా నా తండ్రి కూర్చుండిన వారమై అంధకార సంబంధమైన అధికారమునకు దాసులమై ఉన్నాము నాయన. అయా నరక పాత్రులమైన మా కొరకు, నశించిపోతున్న మా కొరకు ప్రభువా, ఈ లోకానికి మీరే ఎన్నికలేని మా కొరకు మీరే ప్రభువా మనిషి కుమారుడుగా వచ్చినాయన మా కొరకు దాసుని యొక్క స్వరూపాన్ని ధరించి దీనుడుగా రిక్తుడిగా సిలువ మరణమంతగా మా కొరకు తగ్గించుకొని మమ్మలను ప్రేమించి నాయన మమ్మలను విడిపించి రక్షించి నీ కుమారులంగా ఈ లోకములో జీవించడానికి, నీ రాజ్యముతో కూడా మీరు వచ్చినప్పుడు సదాకాలం మీతో కూడా ఉండడానికి మా కొరకు నాయన నీ రక్తమంతా చిందించారు. నీ ప్రాణాన్ని మా కొరకు అర్పించారు. నీ ఆత్మను సంచి కరువును మాకు అనుగ్రహించారు. అడగక ఏ పరలోక పౌరస్థితిని ఇచ్చి ప్రభువా, భూమి మీద నీ పిల్లలగటి కొరకు మాకు అధికారం ఇచ్చి నాయన నీ ఆత్మచేత మమ్మలను ముద్రించి విమోచన దినము వరకు మమ్మలను కాపాడుకొనుటలో మీరు మా ఎడల అనుక్షణము నీ కృపా వాత్సల్యతను చూపుతున్నారు. అందుకనే నాయన నశించిపోవలసిన మేము సజీవులముగా నీ దయలో నిలిచున్న నీ సన్నిధిలో కనబడుతున్నాము నాయన. ఏ యోగ్యత మంచితనము లేని మేము నీ కుమారులముగా అబ్బా తండ్రి నాయన అని మొరపెట్టుకొనుచున్నాం. నీ వాక్యమును ధ్యానింపగోరి నీ సన్నిధిలోనికి వచ్చిన మేము, అవును ప్రభువా, మేము పూర్ణ హృదయముతో నిండు మనసుతో నిన్నే ఆశ్రయంగా చేసుకొని నీ దిక్కు చూచి అయా నిన్నే నమ్ముకొనిన ప్రజలుగా ఈ లోకములో ప్రత్యక్షపరచబడినట్లుగా మేము అన్ని విషయములో నీకు తగినట్లుగా జీవించగలిగిన కృపను మాకు దయచేయండి. ప్రత్యేకముగా యెరూషలేము ప్రార్థనా మందిరములో ఎందరు బిడ్డలైతే ప్రభువా నీ సన్నిధిలోనికి వచ్చినారో నీ రక్షణలో ఫలించేవారుగా, నీ కృపలో నిలిచి ఉండేవారుగా, మూర్ఖులకి తరమునకు వేరుగా నీ జీవవాక్యమును చేతబట్టుకొని అయా వక్ర జనము మధ్య నాయన జ్యోతుల వలె మాదిరికరముగా జీవించినట్లుగా నీ వాక్యాన్ని ఆశ్రయంగా ఆధారంగా చేసుకొని
నడిపింపబడగలిగిన కృపను మాకు దయచేయండి. వాక్యమై ఉన్న దేవా, మీరే మాతో మాట్లాడి నీ వాక్యముతో మమ్మల్ని ఆదరించి ధైర్యపరిచి మా నిరీక్షణ సంపూర్తి అగి నిత్య జీవులోనికి మమ్మల్ని నడిపించమని నీవే మాతో యాత్రా కీర్తనల ద్వారా మాట్లాడి మహిమ పొంది నిత్య జీవము దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మరి ఒకసారి అందరికీ వందనాలండి. మరి దేవుడు తన కృపను బట్టి మరి యాత్రా కీర్తనలను ధ్యానం చేయడానికి దేవుడు తన కృపా సమృద్ధిని మన పక్షముగా చూపి ఉన్నారు. ఎందుకు బైబిల్లో మరి దైవ గ్రంథంలో ఈ ప్రత్యేకంగా కీర్తనలు యాత్రా కీర్తనలని వ్రాయించి పెట్టారు. అసలు యాత్రా కీర్తనల యొక్క ఉద్దేశం ఏంటి అనేది ధ్యానం చేస్తూ ఉన్నాము. దేవుని మందిరములో నివసించేటువంటి ప్రజలకు ఏమి చేయట ప్రియములై ఉంటాయి అంటే కనుక యాత్ర చేయు మార్గములు వాళ్ళకి ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి అంటే ప్రియములుగా ఉంటాయి. ఎందుకు దేవుని మందిరంలో నివసించే ప్రజలు యాత్ర చేయాలా, యాత్ర చేయు మార్గములు ఎందుకు వారికి ప్రియములై ఉంటారంటే, వీళ్ళు యాత్ర చేసేటప్పుడు బాకా లోయలో నుండి వెళ్తారంట. ఈ బాకా లోయలో గుండా వారు వెళ్ళినప్పుడు ఆ బాకా లోయని వారు ఏం చేస్తారంటే జలమయంగా చేస్తారు. కన్నీళ్ళతో వాళ్ళు ఏం చేస్తారంట జలమయంగా చేసి వారు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా దేవుని యొక్క దీవెనను పొందుకొనడం మాత్రమే కాక వారి ప్రయాణము ఎక్కడ దాకా యాత్ర చేస్తారు అంటే సియోనులో ఉన్నటువంటి దేవుని సన్నిధి వద్దకు వారు ప్రయాణం చేస్తారు. పరిశుద్ధ పర్వతము దగ్గరికి వారు యాత్ర చేస్తారు. పరిశుద్ధ పర్వతం యొద్దకు చేరినప్పుడు దేవుడు తన భక్తులకు పైకి మనం ఎంత భక్తి కలిగిన వారముగా, పైకి మనం ఎంత యథార్థవంతులముగా, పైకి మనం ఎంత నీతిమంతులముగా, మనం ఎంత రోషము కలిగిన వారముగా, ఎంత మనల్ని మనము ఎంత దేవుని కొరకు మరి నేను నీ పక్షంగా నేను ఒక్కడనే, నేనే కరెక్టు, నేనే సరైన వాళ్ళను, నేనే సక్రమము, ఇలా ఎన్ని చెప్పుకున్నా దేవుని యొక్క ఈ యాత్ర చేసి ఆయన యొక్క పర్వతం దగ్గరికి, ఆయన సియోను కొండ దగ్గరికి వచ్చినప్పుడు మనము ఏమిటో అనేది మనకి అర్థమవుతుంది. మనమేమిటో మనకు అర్థమైనప్పుడు అంటే ఆయన సన్నిధిలో మనలో ఉన్న చిన్న చిన్న లోపాలు, బలహీనతలు, పాపములు అర్థమవుతాయి. అవి సరిచేసుకోగలుగుతాము. రెండవదిగా దేవుణ్ణి మనం ఎంత ఆధారంగా చేసుకుంటున్నామో మనకు అర్థమవుతుంది. అంటే చాలామంది దేవుణ్ణి నమ్ముకున్నాము అనుకుంటారు, కానీ మరి ఎంతవరకు నమ్ముకున్నారు అనేది మనకు అర్థం అవ్వాలి. మనం ఎంతగా దేవుని ఆధారంగా చేసుకుంటున్నాం, ఎంతగా దేవుని సహాయాన్ని మనం చూస్తున్నాము అనేది మనకి తెలియాలంటే ఈ యాత్రా కీర్తనలు నేర్చుకోవాలి. ఈ యాత్రా కీర్తనలు 120వ అధ్యాయం నుండి ప్రారంభించబడి ఉన్నాయి. 120వ అధ్యాయం దావీదు గారు రాశారు. ఆ కీర్తనలో ఆయన యాత్ర చేయనప్పుడే తనలో ఏ పాపమునదో, ఒకప్పుడు నా ప్రాణము నిన్ను అంటి ఉన్నదన్నవాడు, ఒకప్పుడు దేవుని సన్నిధిలో నేను యథార్థవంతుడునా అన్నవాడు, ఒకప్పుడు దేవుని సన్నిధిలో ప్రభువా నా మార్గమును నువ్వు ఎరిగి ఉన్నావు అన్నట్లుగా నేను సత్య మార్గం. ఇప్పుడు ఏమై ఉన్నాడు అంటే కనుక దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు తనలో ఉన్న అబద్ధ పెదవులు, అబద్ధములు ఎలా ఆయన మాట్లాడుతున్నాడో, మోసకరమైన నాలుకను తాను ఎలా కలిగి ఉన్నాడో, తన ప్రాణము ఎలాగున మరి 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 ఆయన ప్రాణము దేవునికి ప్రతిగా, మరి ఆయన ఎలాగున ఆయన ప్రాణము దేవునికి అంటే మోసకరమైనటువంటి మాటల చేత పట్టబడి ఉన్నదో, ఇవన్నీ మనము ధ్యానం చేస్తున్నాం. ఎప్పుడైతే యాత్ర చేశాడో తనను తానే పరీక్ష చేసుకొని మరి ఇలాంటి స్థితిలో ఉన్న నన్ను ఎవరు విడిపించగలరని ప్రార్థన చేస్తూ దేవుని యొద్ద, అయా నన్ను మోసకరమైన నాలుక నుండి, అబద్ధములాడు పెదవుల నుండి, అసమాధానకరమైన పరిస్థితులలో నుండి నన్ను విడిపించమని దేవుని సన్నిధిలో ప్రార్థించి సరిచేసుకున్నాడు. ఈ 21వ కీర్తనలోనికి వచ్చే తలికి దేవుని పిల్లలకు సహాయము ఎక్కడ కావాలా? సహాయము దేవుడే నీకు చేయాలి అంటే ఎట్టి భక్తి నువ్వు చేయాలా? దేవుడు కాపుదల నీకు ఉండాలంటే, దేవుడు తన ప్రజలను
ఎలాగున కాపాడుతాడో నువ్వు తెలుసుకోవాలా. దేవుడు ఇవి తెలుసుకోవాలి అంటే, దేవుని సహాయము నువ్వు చూడాలన్నా, దేవుని కాపుదలను గ్రహించాలన్నా ఈ 121వ కీర్తన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి దావీదు గారు తన కన్నులను మరి కొండల తట్టు ఎత్తినప్పుడు తనకి సహాయం ఎక్కడి నుంచి రావడం చూశాడు అంటేనట, భూమి ఆకాశములను సృష్టించిన దేవుని వలనే ఆయనకి సహాయం వస్తుంది అని చెప్తున్నాడు. ప్రియులారా, నీకు దేవుడు సహాయం చేయాలి అంటే నీ కన్నులు ఎప్పుడు కూడా ఎవరి తట్టు ఎత్తి ఉండాలా? దేవుని తట్టు. ఆకాశమందు ఆసీనుడు అయిన వాని తట్టు మన కన్నులు ఎత్తడము నేర్చుకోవాలా. దేవుని తట్టు మనము కన్నులు ఎత్తుతున్నాము అంటే వెనుతట్టు చూచేవారముగానైనను, మరి ప్రక్క చూపులు మనం చూచేవారమైనా, దేవుని తట్టు కన్నులు ఎత్తేటువంటి మన చూపులు, మన యొక్క ఆశలు, మన యొక్క కోరిక వేరొక దేని మీద కూడా ఉండకూడదు. దేవుడు తన ప్రజలకు సహాయం కావాలంటే వారు దేవుని వలన మాత్రమే ఏం చేయాలి అంటే సహాయం పొందాలి. అలా పొందాలి అంటే నువ్వు నేను ఆయన తట్టే, ఆయన కొరకే ఏం చేయాలంటే కనిపెట్టే కన్నులను కలిగి ఉండాల. ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడు అగుతారో వారే ఏమవుతున్నారంటే ఉద్ధరింపబడుతున్నారు, వారే ధన్యులు. అంటే మనకు సహాయం చేసేవాడు దేవుడు మాత్రమే అని నువ్వు నమ్మాల. ఇవన్నీ కూడా మనం ధ్యానం చేసుకునేనా. ఈరోజు వాక్య భాగంలోనికి వెళ్దాం. 3వ వచన భాగంలోనికి వస్తే, ఆయన నీ పాదము తొట్రిల్లనీయుడు, నిన్ను కాపాడువాడు కునుకడు అంటున్నాడు. దేవుడు ఇక్కడ దావీదు గారు రాస్తూ సహాయం పొందేటువంటి జనులు ఇంకేమి అనుభవములోనికి రావాలి అని ఆయన కోరుకుంటున్నాడంటే, నీ పాదము, ఆయన నీ పాదమును తొట్రిల్లను. అంటే దేవుని సహాయం కొరకు ఎదురు చూచేవారు, దేవుని తట్టు కన్నులెత్తే వారి యొక్క పాదములంట దేవుడు ఏం చేయని అంటున్నాడంటే కనుక నీ పాదాలను ఎప్పుడు కూడా తొట్రిల్లు నేను అన్నాడు. అంటే తొట్రిల్లుట అంటే అర్థం ఏంటి? తొట్రిల్లు పోవుట అంటే అర్థం ఏమిటి అంటే, దేవుని ప్రజలైనటువంటి వారిని, దేవుని బిడల యొక్క పాదములు ఎప్పుడు కూడా ఎక్కడుండాలా? దేవుని బిడల పాదాలు ఎప్పుడు ఎక్కడుండాలా చెప్పండి? దేవుని బిడల పాదాలు ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలా? చూడండి, కీర్తనల భాగము 40, కీర్తనల భాగము 40వ అధ్యాయము 2వ వచన భాగమును చదవండి. నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. నా పాదము బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. చాలండి. దేవుని బిడల పాదములు ఎప్పుడు కూడా ఎక్కడుండాలి అంటేనంట, దేవుని బిడల పాదాలు ఎప్పుడు ఎక్కడ ఉండాలంట? బండ మీద ఉండాల. దేవుని బిడల పాదాలు ఎప్పుడు ఎక్కడ ఉండాలా? బండ మీద ఉండాలంట. ఎక్కడ ఉండాలంట? ఎక్కడ ఉండాలండి? బండ మీద. ఈ బండ ఎవరు తెలుసా? క్రీస్తేనా ఈ బండ? ఎట్లా చెప్పగలము? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచన భాగములో చివరి మాట చదవండి. 5వ వచనం చివర్లో ఏమంటున్నాడు? 4వ అధ్యాయము 5 చివర్లు అంటాడు, ఆ బండ క్రీస్తే. పేజ్ నెంబర్ 552లో. అంటే ఆ బండ ఎవరంట? క్రీస్తే. అంటే దేవుని బిడల పాదాలు ఎప్పుడు కూడా, దేవుని బిడల యొక్క పాదాలు ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలి అంటే క్రీస్తు అనే బండ మీద ఉండాల. మన పాదాలు దేవుని మీద లేకుండా, అంటే దేవునిలో లేకుండా, మనము క్రీస్తు అనే బండ మీద మన పాదాలు లేకపోతే మనం ఎప్పుడు కూడా తొట్టిల్లిపోతాం. తొట్టిల్లే వారు ఎక్కడుంటారు? తొట్టిల్లిన వారు ఎక్కడున్నారు అంటే ఈ 40వ కీర్తనలోనే అంటాడు కదా, 2వ వచన భాగములో, నాశనకరమైన గుంటలో నుండి జిగట కలిగిన దొంగ ఊబిలో. అంటే దేవుని పిల్లలు తొట్టిల్లారు, క్రీస్తు అనే బండ మీద మనము లేము అంటే మనం ఎక్కడుంటాము? తొట్టిల్లిన వాళ్ళు ఎక్కడుంటారంట? నాశనకరమైన గుంటలో ఉంటారంట.
జిగట కలిగిన దొంగ ఊబిలో ఉంటారంట. నాశనం. గుంట పేరు ఏం పేరంట? గుంట పేరు ఏంటంట? అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇంకేమైపోతారు? ఆ గుంటలో పడితే నాశనం అయిపోతారు. అది జిగట కలిగినటువంటి ఊబి పేరే ఏం పేరంట? దొంగ ఊబి. ఊబి పేరే ఏంటంట? దొంగ ఊబి అంట. అంటే దాంట్లో ఒకవేళ పడ్డారు అంటే వాళ్ళు నశించిపోతారు. వాళ్ళు ఆ దొంగ ఊబిలో వారు పడ్డారు అంటే కనుక, ఇక దొంగ ఊబిలో వారు పడ్డారు అంటే వారిని పైకి లేపేవారు ఎవరు ఉంటారా? ఉండరు. అందుకనే చూడండి, మీరు చదవద్దు కానీ నేను విషయంలోనికి వెళ్ళే ముందు కొంచెముగా చెప్తున్నాను. వేశ్య అంట లోతైన గొయ్యి అంట. వేశ్యను గుచ్చి సామెతల్లో రాస్తూ అంటాడు, వేశ్య అనేటువంటి ఆమెతో సాంగత్యం చేసే వాళ్ళతో చెప్తున్నాడు అనమాట. వేశ్య లోతైన గొయ్యి అంట. ఎవరు పోయి ఆ గొయ్యలో పడతాడంటేనట, శాపగ్రస్తుడు పోయి అంట ఆ గోతిలో పడిపోతాడంట. వేశ్య అంటే పరస్త్రీల వ్యామోహము సాంగత్యము కలిగిన వాడు ఎక్కడ పడతాడు అంటే కనుక ఆ లోతైన గొయ్యలో పడతారంట. వాళ్ళంట ఆ గోతిలో పడినోడు ఇక ఆశీర్వాదము అనే దాన్ని ఏం చేయలేడంట, చూడలేడు, పొందలేడు. అంటే దేవుని బిడలు అట్టి లోతైన గొయ్యలలో, నాశనకరమైన కుంటలలో, జిగట కలిగిన దొంగ ఊబిలో. అందుకని అంటారు, కొన్నిసార్లు మీరు ప్రార్థన చేసేటప్పుడు కూడా అంటారు, అప్పుల ఊబి అంటారు. అప్పుల ఊబి అంటారు. అప్పు కూడా ఎలాంటిదంటేనంట, ఎట్లాంటిదమ్మా? బాగా వినండి, చెవులతో వినండి. అప్పు కూడా ఎట్లాంటిదంట? ఊబి లాంటిదంట. ఊబిలో పడినాక వాడు బయటికి తేలగలడా? ఎవరైనా గట్టి తాడేస్తే తప్పితే, బలవంతులు వచ్చి లేపితే తప్పితే లాగలడా? చాలామంది అంటే అలాంటి ఊబిల్లో పడిపోతున్నారు. అప్పు అనే ఊబి శపితమైన లోయలలో, అంటే గొయ్యలలో, నాశనకరమైన గుంటలలో, దొంగ ఊబిల్లో చిక్కుబడుతున్నారు. దీంట్లో నుంచి బయటికి రావాలి, దీంట్లో నుంచి బయటపడాలా, లేకపోతే దీంట్లో పడకుండా ఉండాలి అంటే ఆ వ్యక్తి పాదము బండ మీద ఉండాల. ఆ వ్యక్తి జీవితము క్రీస్తు అనే బండ మీద ఉండాల. ఇప్పుడు దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు, అయ్యా నేను కొండల తట్టు కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? భూమి ఆకాశమును సృజించిన నీ వల్లే కదా ప్రభువా సహాయము అని చెప్తూ ఆయన సహాయాన్ని కొనియాడుతూనే ఆయన నీ పాదమును తొట్టిల్లనీయుడు అంటున్నాడు. దేవుని బిడ్డలైనటువంటి వారు పాదములు, దేవుని బిడ్డల పాదములు ఎప్పుడు కూడా ఏమైపోకూడదంట, తొట్టిల్లకుండా చూసుకోవాల. నువ్వు తొట్టిల్లావు అంటే, నువ్వు తొట్టిల్లిపోతున్నావు అంటే ఖచ్చితంగా దొంగ ఊబిలోనో, నాశనకరమైన గుంటలోనో, శాపగ్రస్తమైన లోయలోనో, అప్పు అనే ఊబిలోనో ఎక్కడో నువ్వు పడతావు. దాని వలలోనో చెరలోనో ఏమవుతావు? తొట్టిల్లింది అంటే ఖచ్చితంగా ఏమవుతావు? తొట్టిల్లిన వాడు ఏమైపోతాడు? పడిపోతాడు. తొట్టిల్లకుండా నిన్ను కాపాడువాడు దేవుడు మాత్రమే. ఈ తొట్టిల్లకుండా నీ భక్తిని చేయడం అనేది, నీవు భక్తి చేస్తున్నావు, యేసు ప్రభు దగ్గరికి వచ్చావు, యేసు ప్రభుని నమ్ముకున్నావు, ఆయన రక్త ప్రోక్షణ క్రిందకు వచ్చావు, ఆయన వాక్యాన్ని వింటున్నావు. ఇప్పుడు నువ్వు దేవుని అడగాల్సినది ఏంటి అంటే, అయ్యా నా పాదము తొట్టిల్లకూడదు. నా భక్తిలో నేను నేర్చుకోవాలా? మన భక్తిలో మనం ఏం నేర్చుకోవాలా? మన పాదమును ఎప్పుడు కూడా ఏమైపోకూడదు? తొట్టిల్లనీయకూడదు. ఆయన మన పాదమును తొట్టిల్లనీయకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? అసలు ఎవరు తొట్టిల్లుతారు? ఎవరు తొట్టిల్లుతారు? ఎవరు తొట్టిల్లి తూలుతారు? ఎవరు తొట్టిల్లరో ఈరోజు ధ్యానం చేద్దాం. ప్రియులారా, తొట్టిల్లేవారు బండ మీద నుండి జారిపోయేవారు, ఎవరు బండ మీద నిలబడలేకుండా ఉండేవారు, ఎవరు తమ అడుగులను స్థిరపరచుకోలేరో ఈ రోజున కొంచెంసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము
6వ అధ్యాయము 632వ పేజీ, 632వ పేజీ, 6వ అధ్యాయము 15వ వచన భాగము ఒకసారి చదవండి. ముందు అందరు తీసారమ్మా? 6వ అధ్యాయము 15వ వచన భాగము 632 చదవమ్మా. వారు తాము హేయక్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చును గాని వారు ఏమాత్రమును సిగ్గుపడరు. అవమానము నొందితిమని వారికి తోచనే లేదు గనుక పడిపోవారితో వారు పడిపోవదురు. నేను వారిని విమర్శించిన కాలమున వారు తెట్టులెదరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆగుదామని. ఎవరు తొట్టిల్లుతారు, ఎవరు తొట్టిల్లిపోతారు అని దేవుని వాక్యము చెప్తుంది. అంటే ఈ వాక్యము అంటే దేవుడు విమర్శించే కాలంలోనంట చాలామంది ఏమైపోతారు అంటేనంట తొట్టిల్లిపోతున్నారు. దేవుడు ఎవరిని విమర్శిస్తున్నాడు? విమర్శించే కాలం ఒకటి ఉంది, దేవుడు పరిశీలించే కాలం ఒకటి ఉంది. అప్పుడు చాలామంది ఏమైపోతున్నారు అంటేనంట తొట్టిల్లిపోతున్నారు. ఎందుకు పడిపోవారితో పడిపోతున్నారు, తొట్టిల్లే వారితో వారు తూలిపోతున్నారు అంటే చూడండి. ఇదే అధ్యాయము 6వ వచన భాగము 10వ వచన భాగమును చదివితే 10వ వచనం, విందురని నేను ఎవరితో మాట్లాడదును, ఎవరికి సాక్ష్యం ఇచ్చెదను, వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దానిని తృణీకరింతురు. బాగా వినండి. దేవుడు మనల్ని నిలబెట్టినప్పుడు, దేవుడు మనం అంటాం కదా, అయ్యా నేను నీ బిడ్డను ప్రభువా, నేను నీతో ఉంటాను, నేను నీతోనే వస్తాను, నీ దగ్గరే ఉంటానంటే దేవుడు అంట సరేనమ్మా నేను ఒక్క మాటను అడుగుతాను అన్నప్పుడు అంట పడిపోయే వారితో చాలామంది పడిపోతారంట, తొట్టిల్లే వారితో చాలామంది ఏమైపోతారంట తూలిపోయి పడిపోతారంట. ఎవరు తొట్టిల్లుతారు అంటే ఇర్మియా గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అంటున్నాడు కదా, విందురని అంటున్నాడు కదా, విందురని నేను ఎవరితో మాట్లాడుదును, ఎవరికి సాక్ష్యం ఇచ్చుదును ఇవి అన్నాడు కదా. అన్నాడు వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకొనలేకపోయిరి కనుక వినకపోయిరి అంటూ వినలేకపోయిరి అంటారు. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారే దానిని. ప్రియా దేవుని బిడలారా, దేవుని వాక్యం వినాలని, దేవుని మాట వినాలని ఈ స్థలంలోనికి ఎంతమంది సిద్ధపడి వస్తారు? మనస్సుని దేవుని మాట వినడానికి కొరకు ఏం చేసుకొని రావాలంట? సిద్ధపరచుకొని రావాలంట. దేవుని యొక్క మాట వినాలి అని విందురని అన్నాడు కదా. దేవుడు అన్నాడు సిద్ధపరచుకోవట్లేదంట ఎవరితో మాట్లాడాలి అంటూ. వారు మనస్సున దేవుని వాక్యం వినాలని, దేవుని యొక్క మాట వినాలని చాలామంది ఏం చేయట్లేదంట? సిద్ధపరచుకోవట్లేదంట. సిద్ధపరచుకోవట్లేదు కాబట్టి దేవుడు వాక్యంతో మాట్లాడుతుంటే, దేవుడు వాక్యంతో వారితో దర్శిస్తుంటే వారు సిద్ధపరచుకోవాలని బట్టి వాళ్ళ వాక్యాన్ని ఏం చేస్తున్నారు అంటేనట తృణీకరిస్తున్నారు. చాలామంది ఎందుకు వాక్యములో ఆనందించలేకపోతున్నారు? వాక్యం వింటున్నప్పుడు ఎందుకు దేవుడు నాతో మాట్లాడుతున్నాడో అనుకోలేకపోతున్నారు? వాక్యం వింటున్నప్పుడు ప్రియులారా, ఎప్పుడైనా వాక్యం వినేటప్పుడు ఈ అనుభవం మనల్ని కావాలా? దేవుడి వాక్యం వింటున్నప్పుడు నీ హృదయము తెరవబడాలా? దేవుని వాక్యం వింటున్నప్పుడు నీలో దేవుడు అన్నాడు, ఆయన వాక్యాన్ని ధ్యానించుచున్నప్పుడు అంట దావీదు గారి హృదయములోనంట మంట పుట్టిందంట. దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే ఆయన హృదయంలో ఏం పుట్టిందంట? మంట పుట్టిందంట. దేవుడు వాక్యంతో మాట్లాడుతున్నప్పుడంట అనేకులు గుచ్చబడ్డారు, అనేకులు తాకబడ్డారు. దేవుని వాక్యం వింటున్నప్పుడంట వారి విశ్వాసంతో వాక్యాన్ని వింటూ వారి మనసులో గ్రహిస్తున్నప్పుడంట అప్పుడే స్వస్థతలు, అప్పుడే పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చిందంట. ఈ రోజున ప్రియులారా, దేవుని వాక్యాన్ని వినడానికి నువ్వు సిద్ధపడి వచ్చావా? దేవుని వాక్యాన్ని వినుటలో నీకు ఆసక్తి ఉందా? దేవుని వాక్యాన్ని
అంగీకరించే మనసు నీ దగ్గర ఉన్నదా? అనేకులంట దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారంట? తృణీకరిస్తున్నారు. వాక్యం అంటే అమ్మో ఇప్పుడు గంట సేపు చెప్తారేమో, అమ్మో ఇప్పుడు ఏం చెప్తారో, ఇప్పుడు దాకున్నాం ఇక ఎప్పుడైపోతుందో అంటే వాక్యం కొరకేముండటం లేదంట, సిద్ధపాటు ఉండదు. దేవుడు వాక్యంతో నాతో అంటే నా పాదము తొట్టిల్లకుండా ఉండాలి అంటే నాకేం కావాలా? నా మనసుకి ఏం కావాలా? నా హృదయానికి ఏం కావాలా? నా అంతరంగ పురుషునికి ఏం కావాలా? మంచి వాక్యం అనే ఆహారాన్ని నేను పెట్టి బలపరచాల. మన శరీర ఆహారాన్ని గురించి మనం ఆలోచిస్తాం, కానీ మన అంతరంగ పురుషుడికి, మనలో ఉన్న ఆత్మకు సరి అయిన వాక్యమును నువ్వు నేర్పించాల. నీ మనసులో వాక్యం ఉండేటట్లుగా, నీ హృదయంలో వాక్యం ఉండేటట్లుగా, నీ కన్నుల ఎదుటి వాక్యం ఉండేటట్టుగా వాక్యాన్ని నువ్వు నేర్చుకొని వెళ్ళాలా. నీ వాక్యమును తృణీకరిస్తే, వాక్యమును తృణీకరించేటువంటి వారిని గూర్చే దేవుడు మాట్లాడుతూ అంటున్నారు. వారు వాక్యాన్ని వినరు, అర్థం చేసుకోరు, వాక్యాన్ని అనుసరించడు. కాబట్టి వారు హేయ క్రియలు ఏం చేస్తారు? అన్యజనులతో కలిసి ఏం చేస్తారు? హేయ క్రియలు చేస్తారు. హేయ క్రియలు చేస్తారు కాబట్టి వారు విమర్శన కాలంలో ఏమైపోతారంట? తొట్టిల్లిపోతారంట. ప్రియులారా, దేవుని వాక్యం అంటే ఏదో ఒక పుస్తకంలో విషయాలు మీతో మాట్లాడడం కాదండి. వాక్యం అంటే దేవుడు. దేవుని మాట నీ శరీరానికి అవసరం లేదేమో, కానీ నీలో పుట్టించిన ఆత్మకు మాత్రం ఏం కావాలంట? దేవుని మాట కావాలా. నీలో ఉన్న ఆత్మకు, నీలో ఉన్న ప్రాణానికి, నీలో ఉన్న హృదయానికి, నీలో ఉన్న మనసుకు మాత్రము ఏమి అలవర్చాలి అంటే దేవుని వాక్యము చేత నింపబడేటట్లు అలవర్చాలి. అలాంటి వారు తొట్టిల్లరు. చూడండి, దేవుని వాక్యమును తృణీకరించే వారు తొట్టిల్లుతారు. ఇంకా దేవుడు మాట్లాడుతూ చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచన భాగమును చదివితే, చదివయ్య పెద్దకు చదువు. 215వ పేజీ, కొత్త నిబంధన 215వ పేజీ, 2వ అధ్యాయము 8వ వచన భాగం చదివయ్య. కట్టువారు వాక్యమున కవిదేలై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి అన్నారు. వాక్యమునకు అవిధేయుత. వాక్యమునకు ఎవరైతే అవిధేయులుగా ఉంటారో, దేవుని వాక్యమునకు అవిధేయులుగా ఎవరు తమను తాము కట్టుకుంటారో, దేవునికి వాక్యమునకు విధేయులుగా ఎవరైతే భక్తి చేస్తారో, దేవునికి వాక్యమునకు విధేయతగా అవిధేయులై, దేవుని వాక్యమునకు అవిధేయులై ఎవరు భక్తిని, దేవునిని కలిగి ఉన్నామని కట్టుకుంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఏమైపోతారంట? కట్టువారు వాక్యమునకు అవిధేయులై కట్టుచున్నారు కాబట్టి వారు ఏమైపోతున్నారంట? తొట్టిల్లుతారు. ప్రియులారా, నువ్వేం చేసినా దేవుని వాక్యానికి అవిధేయకరముగా, దేవుని వాక్యానికి అవిధేయకరంగా నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నావు అంటే, నువ్వు ప్రార్థనకు వస్తున్నాను, నేను ఉపవాసం ఉంటున్నాను, నేను ధర్మకార్యములు చేస్తున్నాను, నేను మంచివాడినని ఈ లోకపు జనుల మార్గాన్ని వాక్యములో లేని దాన్ని చేసావు అంటే, వాక్యమునకు అవిధేయకరమైన వాటిని చేసావు అంటే ఖచ్చితంగా దేవుని పిల్లలు ఏమైపోతారంట? తొట్టిల్లిపోతారు. తొట్టిల్లకుండా ఆయన నీ పాదాన్ని ఏం చేస్తానంటున్నాడు? కాపాడతానంటున్నాడు. ప్రియులారా, మనము తొట్టిల్లకుండా కాపాడబడాలా. తొట్టిల్లకుండా ఆయన నీ పాదాన్ని కాపాడాలా అంటే నువ్వు దేవుని వాక్యమును తృణీకరించకూడదు. దేవుని వాక్యమునికి ఎప్పుడు కూడా నువ్వేమైవ్వకూడదు అంటే అవిధేయురాలుగా నీ భక్తిని నేర్చుకోకూడదు. దేవుని వాక్యంలో లేని చాలా మంది చేస్తూ ఉంటారు. ప్రార్థన చేస్తారు, ఏదో వాక్యం అంటే చదువుకోవడము, లేకపోతే మందిరానికి వచ్చి వెళ్ళిపోవడం కాదు. ప్రియులారా, దేవుని వాక్యం అంటే నీ జీవితం. దేవుని వాక్యం అంటే దేవుడు నీకు ఇచ్చిన జీవితము. దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా. మూడవదిగా చూస్తే ప్రియులారా, దేవుని ఎవరు తొట్టిల్లుచున్నారు అంటే కనుక ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 11వ వచన భాగము. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 11వ. జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడదురు,
వారెన్నడూ మరవబడని నిత్య అవమానమును పొందుదురు. ఇక్కడ ఇంకొక మాట ప్రవక్త అయిన ఇర్మియా గారు చెప్తున్నారు. ఎవరు పాదములు తొట్టిల్లిపోతాయి బండ మీద నుంచి, ఎవరు బండ మీద నుండి జారిపోతున్నారు, ఎవరు బండలో నుంచి పడిపోతున్నారు, ఎవరు క్రీస్తులో నుండి జారిపోతున్నారు, వేరు చేయబడుతున్నారు చెప్తూ అంటున్నాడు కదా. ఇదిగో అన్నాడు, అయితే పరాక్రమము గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలవక ఏమైపోయి ఉన్నారన్నారు, ఎవరు తొట్టిల్లిపోతారంటే ఈ సందర్భము ఏమిటి అంటే, ఇర్మియా గారితో దేవుడు మాట్లాడుతూ, వెళ్ళి అవిధేయులైన నా ప్రజలకు నా మాటను ప్రకటించు, ఇదిగో వారు దేవుని దృష్టికి సరి అయిన వారిగా లేరని వారికి చెప్పు, వారి ప్రవర్తన బాగలేదని చెప్పు, వారి నడవడిక బాగలేదని చెప్పు, వారి ఆలోచనలు బాగలేదని చెప్పు, వారి యొక్క చేసే విగ్రహారాధన నా దృష్టికి హేయమని చెప్పు అని చెప్తే, ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు దేవుని మాట విని దేవుని ప్రజల యొద్దకు వచ్చి, మీరు ఎంత కాలము ఇలాగ ద్వంద్వ మనసు కలిగి ఉంటారు, ఎంత కాలము మీరు దేవుని నామమున ప్రార్థన చేస్తా అన్య దేవతలకు బలులిస్తారు, దేవుని సన్నిధిలోనికి వచ్చి అన్య దేవతలకు మీరు ఎందుకు అర్పణలు అర్పిస్తారు, మీరు దేవుని యొద్దకు వచ్చారు కదా, మీరు యేసు ప్రభుని నమ్ముకున్నారు కదా, మళ్ళా లోకాచారాలు ఎందుకు చేస్తున్నారు, లోక పద్ధతులు మీరు ఎందుకు పాటిస్తున్నారని వారికి చెప్పినప్పుడంట, వారందరూ కూడా అంట ఆయన్ని అపహాస్యం చేసి, గేలి చేసి, ఎగతాళి చేసి, మరి ఆయన్ని బాధించినప్పుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థించాడంట ఇర్మియా గారు. అయ్యా, ఇలాంటి ప్రజలకు నేను వాక్యం చెప్పనయ్యా, ఇలాంటి ప్రజలకు నీ మాట చెప్పనయ్యా, వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు నన్ను అన్నప్పుడంట దేవుడు మాట్లాడుతున్నాడంట, నేను నువ్వు చెప్పిన మాట నువ్వు చెప్పు. ఎవరైనా నీ మాట వినకుండా, నేను చెప్పినది నీ మాట కాదు, అది నా మాట అని వారు వినకుండా వారి ఇష్టానుసారముగా ప్రవర్తించారంటే వారు ఖచ్చితంగా ఏమైపోతారు అంటే బండ మీద నుండి జారిపోయి ఏమైపోతారంట, తొట్టిల్లిపోతారు. తొట్టిల్లిన వాడు నాశనకరమైన గుట్టలో పడతాడు. తొట్టిల్లిన వాడు జిగట కలిగిన దొంగ ఊబిలో పడతాడు. తొట్టిల్లిన వాడు శాపగ్రస్తమైనటువంటి లోతైన గొయ్యలో పడతాడు. మరి తొట్టిల్లిన వాడు ఊబులలో చిక్కుపోతారు. ప్రియులారా, అట్టి స్థితిలో మనం ఉండకుండా ఉండాలి అంటే నిజముగా దేవుని సన్నిధిలోనికి వచ్చి నీ అంతరంగములో దేవుని వాక్యం ఉన్నదా? దేవుని వాక్యానికి నువ్వు విధేయుడుగా విధేయురాలుగా ఉన్నావా? దేవుని వాక్యానుసారముగా నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నావా? దేవుని వాక్యానుసారమైన భక్తిని నువ్వు నేర్చుకుంటున్నావా? దేవుని సేవకుల ద్వారా నీకు ప్రకటింపబడుతున్న మాటలకు దేవునికి భయపడి లోబడుతున్నావా? లేకపోతే వాళ్ళంతే చెప్తారులే, వాళ్ళు అలానే చేస్తారులే, వాళ్ళు చెప్పేది అంతే, మనం చేసేది ఇంతే అని ఒకవేళ దేవుని ప్రవక్తలను కూడా విమర్శించి లోపల విమర్శించి నీ ఇష్టానుసారంగా చేస్తూ ఉంటే, వాళ్ళని ఎగతాళి చేసుకుంటూ, వాళ్ళని విమర్శించుకుంటూ, వాళ్ళని దేవుని సేవకులను మాట వినకుండా వాళ్ళని బాధ పెడుతూ నువ్వు దేవుని సన్నిధిలో కనుక నేను కరెక్టు అనుకుంటే వారందరూ ఏమైపోతున్నారు అంటేనంట, తొట్టిల్లిపోతున్నారు. ప్రియులారా, తొట్టిల్లకుండా మన పాదములను కాపాడాలని ఆయన అనుకున్నాడు. తొట్టిల్లిపోకూడదని దేవుడు కోరుకున్నాడు. ఇంకా ఎవరు తొట్టిల్లుతున్నారో చూడండి ప్రియులారా. యెషయా గ్రంథము 8వ అధ్యాయము, యెషయా గ్రంథము 8వ అధ్యాయము, యెషయా గ్రంథము 8వ అధ్యాయము, యెషయా గ్రంథము 574వ పేజీ 11వ వచన భాగము నుండి చదవండి. 574వ పేజీ 8వ అధ్యాయము 11వ వచన భాగము. ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బలముగా నాతో చెప్పి ఉన్నాడు. నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చెను. ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పునదంతయు బందుకట్టు అనుకొనుకుడి. వారు భయపడడానికి భయపడకుడి, దానివల్ల దిగులు పడకుడి. సైన్యములకు అధిపతి యెహోవాయే, పరిశుద్ధుడని కొనుడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసమే దిగులు పడవలను. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. అయితే ఆయన ఇజ్రాయేల్ యొక్క 2 కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును.
యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కుగాను ఉండును. అనేకులు వాటికి తగిలి తొట్టిల్లుచు పడి కాళ్ళు చేతులు విరిగి చిక్కుబడి పట్టబడుదురు అంటున్నారు. ఎవరు తొట్టిల్లుతున్నారు అనే దానికి ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. చెప్తూ ఎవరు తొట్టిల్లుతారంటే, దేవుడు ఇజ్రాయేలు ప్రజలలో ఉన్నటువంటి దేవుడు ఏర్పాటు చేసిన ప్రజలలో ఇజ్రాయేలు యూదులను గురించినటువంటి ఇజ్రాయేల్లో ఉన్నటువంటి 2 కుటుంబాలను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని ప్రజలు అయినటువంటి వారికి దేవుడు తన వాక్యమును మనకేమిచ్చాడట? మార్గముగా ఇచ్చాడు. దేవుని ప్రజలకు దేవుడు తన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. దేవుని ప్రజలకు గైకొనడానికి దేవుడు ఆజ్ఞలను విధులను చక్కగా ఏం చేశాడంట? అన్నీ నేర్పించాడా? ఏదెట్ట చేయాలో, ఎట్లా తినాలో అన్నీ మనకన్నీ స్పూన్ ఫీడింగ్ లాగా ఉంటుంది దేవుని యొక్క మాటలు వినేవారికి. ఎట్లా దేవుడు మాట్లాడారంటే, నువ్వెన్ని తినాలో, ఎప్పుడు పడుకోవాలో, ఎప్పుడు లెగవాలో, ఎట్లుండాలో, ఎట్లా ఉండకూడదో చక్కగా ఆయన శాసనాలు, ఆయన ఆజ్ఞలు, విధులన్నీ కూడా దేవుని ప్రజలకి ఇస్తే, దేవుని ప్రజలంట దేవునికి భయపట్టలేదంట. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటేనంట, అమ్మో నీ కొడుకు పుట్టాడా, నీ కొడుకు రెండు పేగులు పడేసుకొని పుట్టాడా, మేమైతే కోడిని కోస్తాం మేనమామ వచ్చి అనగానే ఇజ్రాయేల్కి లేదు కోడిని కోయడం. ఇజ్రాయేలుకి వంశానికి కొడుకు కానీ కూతురు కానీ రెండు పేగులు మడేసుకొని పుట్టారనుకోండి, ఏం చేస్తారు? ప్రార్థన చేసి తీసేస్తారు వాళ్ళు కూడా. కానీ అన్ని జనులు చెప్తున్నారు, అక్కడ ఉన్నటువంటి అన్ని జనులు, కనానీయులు, ఎబిసీలు, అమోరీలు చెప్తున్నారు, అవునా ఎట్లా పుట్టారు? అబ్బాయి 2 పేగులు వేసుకొని పుట్టాడా? అయితే వెంటనే ఆ అమ్మాయి మేనమామను పిలవండి. మేనమామ వచ్చి ఏం చేయాలా? ఇప్పుడు కోడిని కోసి వాడి ఆమె చుట్టూ ఏం చేయాలా? తిప్పేస్తేనే కానీ మేనమామకి ఏం బాదు? కీడు బాదు, లేకపోతే ఏదో ఒకటి అయిపోతుంది. ఇజ్రాయేలు ధర్మశాస్త్రంలో లేదు. ఒక విధవరాలు ఎదురొస్తే ఏ కార్యానికి వెళ్ళకూడదని. కానీ అన్ని జన కనానీలు చెప్తున్నారు, అర్రెర్రే ముండమోపు ఎదురొచ్చింది, పెళ్ళికి వెళ్తున్నారు, నువ్వు వచ్చావేంటి ఎదురు? కూర్చోండి కొంతసేపు కూర్చోండి. మాట్లాడబోతున్నారు. నా ముక్కులు బట్టి ఒక్క దుమ్మె గట్టిగా చండాలపుది ఇప్పుడే దున్నిమింది. మేము అసలైన విషయాలు మాట్లాడబోతున్నాం కాబట్టి కొంచెం నీళ్ళు చల్లండి, కొంచెంసేపు ఆగండి. ఈ ఎక్కడ బైబిల్లో ఉన్నాయి? తుమ్మినప్పుడు 1 నిమిషం ఆగండి అని వాక్యంలో ఉందా? విధవరాలు ఎదురొస్తే వెళ్ళకూడదు, కార్యాలు మీకు శుభం కాదు అని వాక్యంలో ఉందా? ఇట్లా పిల్లోడు ఇట్లా మెడలేసుకొని పుడితే ఏమైనా ఉందా? లేవు. ఇవన్నీ ఎవరు కల్పించారు? అన్ని జనులు కల్పించి విధవరాలను వేసుకెళ్తే ఒకడు అనుకోవడం, ఏం లేదులే మాకు ధర్మశాస్త్రంలో అట్టేం చెప్పలేదులే అనుకొని వెళ్తున్నాడంట. లోపల మాత్రం హిమండు బాబా ఇవ్వాలి, ఎండకి రావాలా, పక్క పోవచ్చు కదా. లోపల గిలి పెట్టుకున్నాడంట. గిలి పెట్టుకొని లోపల భయం పెట్టుకొని వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి పెళ్ళికి వెళ్దాం అనుకుంటే అయిపోద్ది అన్నది కానీ క్యాన్సిల్ అన్నారంట కదా. వస్తా అని అంటాడంట. వెళ్ళొద్దన్నాడు. ఆమె ఎదురొచ్చింది, వెళ్ళొద్దన్నాడు విధవరాలు. నేను వెళ్ళాను, అట్టనే జరిగింది కాబట్టి నేను ఇంక ఏ ఫంక్షన్ కూడా పక్కన అడుగుతారే, విధవరాళ్ళు వస్తే వెళ్ళబాకండి. ఇట్లా తాడేసి పుడితే వాడు ఎవరో చచ్చిపోయాడు, మేనమాకి ఏదో కీడొచ్చింది, అప్పుడు దాకా తాగి లివర్ వచ్చి పోయాడు, ఈమెకి చేయనందుకే పోయాడని కనిపించారు. ఇప్పుడు దేవుని పిల్లలు కూడా ఏం పెట్టుకున్నారంట? వాళ్ళు ఏది బంధు కట్టు అనుకున్నారో, వాళ్ళు ఏది నమ్మారో, వాళ్ళు ఏది ఆచారం అనుకున్నారో, ఇజ్రాయేలు ప్రజలు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నారు. చేసే పనులన్నీ ఏమైపోయినాయంట? చేసే పద్ధతులన్నీ ఏమైపోయినాయంట? అన్యజనుల క్రియలు, అన్యజనుల ఆచారాలు, అన్యజనుల పద్ధతులు. 5 భావాల 5వ రోజు 7వ రోజు
9వ రోజు 11వ రోజు మంచి శకునాలు, అమావాస్య ఉండకూడదు, శకునాలు చూసుకోవడం. ఎక్కడ చేశాము ఇవన్నీ వాక్యంలో ఉన్నాయా? ఇజ్రాయెల్ రోజు పండుగ ఎప్పుడు చేస్తారంటే అమావాస్య రోజున కొమ్మెత్తుడి బోరబూదుడి అని ఉంది. అమావాస్య రోజున ఏమని ఉంటుందంటే కొమ్మెత్తుడి బోరబూదుడి అన్నాడు. మీ ఇంట్లో అమావాస్య రోజున మీరు ఎవరైనా ధైర్యంగా గృహప్రవేశాలు పెళ్ళిళ్ళు పెట్టుకుంటారా చెప్పండి? మనం ప్రార్థన చేస్తున్నాం, మనలో పరిశుద్ధాత్మ ఉంది, మనలో దేవుడు ఉన్నాడు. ఎవరైనా అమావాస్య రోజున పెళ్ళి కానీ గృహప్రవేశం కానీ పెట్టుకుంటారా? పెట్టుకోం. ఎవరైనా పెట్టుకున్నా కూడా పక్కన వాళ్ళు ఏం చేస్తారు? కూర్చొని మనల్ని పెట్టుకో అమావాస్య ఎందుకు పెట్టుకో, తీసే గొణుకుతూనే ఉంటారు. ఎందుకు అంటే ఈ అమావాస్య వాక్యంలో అయితే అంటుంది కదా, అమావాస్య రోజున కొమ్మెత్తుడి బోరవు. ఎందుకంటే అమావాస్య అని మనం పిలుస్తుంటే దాని అర్థం ఏంటంటే యూదుల గ్రంథ ప్రకారం న్యూ మూన్ అంటారు. అంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? న్యూ మూన్. అంటే అది క్రొత్త నెల వాళ్ళకి. అంటే ఆ రోజుతో వాళ్ళ జీవితంలో కొత్తది రాబోతుంది. ఈ చీకటి గతించి కొత్తది రాబోతుంది. అంటే మన జీవితంలో దేవుడు చూడండి, ఏది లోకము బంధు కట్టనదో అవన్నీ దేవుని వాక్యములో లేవు. కానీ దేవుని బిడ్డలు దేనికి భయపడుతున్నారు? వాక్యానికి భయపడుతున్నారా? దేవుడికి భయపడుతున్నారా? ఎక్కడ గుండెల మీద చేయొచ్చు వేసుకొని చెప్పాలి. ఇప్పుడు దేవుని వాక్యానికి భయపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుని యొక్క మాటకు భయపడేవారు ఎంతమంది ఉన్నారు? దేవుడికి భయపడేవారు ఉన్నారు. ఈ బంధుకట్లకు భయపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రియులారా, ఇజ్రాయేల్ ప్రజలంట దేవునిచ్చిన ధర్మశాస్త్రానికి భయపడలేదు, కానీ బంధుకట్టుకు ఏమైపోతున్నాడంట? భయపడిపోయి ఈ జనుల యొక్క మాటలకు, ఈ జనుల యొక్క ఆచారాలకు భయపడి వారంట ఎవరో ఒక అవిశ్వాసి, ఎవరో ఒక సందేహపడేవాడు. ప్రియులారా, ఎప్పుడైనా మనం దేనికి భయపడతాం అది మన మీదకి వచ్చి కూర్చుంటుంది. యోబు గారు కూడా అన్నాడట, యోబు గారు బాగున్నప్పుడు, యోబు గారు సమృద్ధిగా ఉన్నప్పుడు, యోబు గారు ఆస్తిపరుడు అయినప్పుడు, యోబు గారికి 10 మంది పిల్లలు ఉన్నప్పుడు, యోబు గారి పిల్లల మాట వింటున్నప్పుడు, యోబు గారి కుటుంబం అంతా రక్షింపబడినప్పుడు, యోబు గారి కుటుంబంలో అందరూ ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడంట యోబు గారు దేవుని కృతజ్ఞత స్థితి, ఒకవేళ దేవుడు ఇవన్నీ నా దగ్గర నుంచి తీసేస్తే నా పరిస్థితి ఏంటి అనుకున్నాడంట. ఇవన్నీ లేకపోతే నేను ఎట్టుంటాను అనుకున్నాడంట. అన్నీ ఇచ్చిన దేవుడు తీసేస్తే ఎట్టుంటుంది అని ఒక్కసారి ఊహించుకొని భయపడ్డాడు. అమ్మో అనుకున్నాడు. అమ్మో దేవుడు నా దగ్గర నుంచి తీసేస్తే అమ్మో అనుకున్నాడంట. తాను దేనికి భయపడ్డాడో. ప్రియులారా, దేవుని పిల్లలు దేనికి భయపడితే అదే వస్తుంది. నేను అమావాస్య రోజున ఫంక్షన్ పెట్టుకున్నాను అంటే నాకు కీడు జరిగిద్ది అనుకుంటే కీడు జరిగిద్ది. నువ్వు అనుకున్నదే జరిగిద్ది. నేను కోడిని గొయ్యకపోతే, నేను మేకని వేయకపోతే, లేకపోతే నేను అది దిష్టి తీయకపోతే, నేను అది తినకపోతే, అక్కడికి వెళ్ళకపోతే, అది చేయకపోతే వాళ్ళు చెప్పినట్టుగా నాకేదో జరిగిద్దని గిలు నీలో ఉంటుంది. చూడండి, నేను మీ భాషలో చెప్తున్నా, గిలి లోపల ఉంటుంది. ఆ గిలి కలిగిన వాళ్ళందరూ రేపటి దినాన దేవుని దగ్గర క్రీస్తు అనే బండ మీద ఉండరు. ఎక్కడుంటారంట? తొట్టిల్లిపోతారు. దేవుడు నిలబడగానే వాళ్ళు ఏమైపోతారంట? తొట్టిల్లిపోతారు. ప్రియులారా, ఆయన నీ పాదమును తొట్టిల్లనీయడు అంటున్నాడు. కానీ బండ మీద నిలబడవలసిన మనము జారిపోతున్నామా? బండ మీద జారిపోతున్నామా? ఇజ్రాయేల్ బండ మీదంట ఎప్పుడు హిమం ఉంటుందంట. బండ మీద సర్పం ఉండలేదంట. బండ మీద గుర్రం పరిగెత్తలేదంట. బండ మీద సర్పము జాడ ఉండలేదంట. ఎందుకంటే అదంట అది పొట్టతో పాగిద్ది కాబట్టి దాని మీద దానికి పట్టు ఉండదంట. బండ మీద గుర్రం కూడా ఏం చేయలేదంటేనంట, బండ మీద పరిగెత్తలేదంట. ఎందుకంటే దాని గిత్తలకు పట్టు కావాల.
బండ మీద సర్పం ఉండలేదు, గుర్రము పరిగెత్తలేదు. బండ మీద హిమము మాత్రం అంటి పెట్టుకొని ఉండగలదంట. బండ మీద దేవుని బిడ్డల పాదాలు మాత్రం ఏమై ఉంటాయంట, దేవుని పిల్లల పాదాలు మాత్రం స్థిరపరచబడతాయి. కానీ ఇప్పుడు దేవుని పిల్లల పాదాలు బండ మీద లేకుండా అనేకుల పాదాలు ఏమైపోతున్నాయంట, తొట్టిల్లు వారి పాదములు ఎలా ఉంటాయి? ఎవరు తొట్టిల్లిపోతున్నారు? దేవుని వాక్యమునకు అవిధేయులైన వారు, దేవుని వాక్యమును తృణీకరించేవారు, దేవుడి చెప్పిన మాట వినకుండా ఈ లోకపు జనుల మార్గములో నడుస్తూ, ఈ లోకపు జనులు బందుకట్టు అన్న దానికి భయపడేవారు తొట్టిల్లిపోతున్నారు, తూలిపోతున్నారు. దేవుని సేవకుల ద్వారా దేవుడు మాట్లాడిన మాటను వినకుండా దేవుని సేవకులను విమర్శించి దేవుని సేవకులను అపహాస్యం చేసేవారందరూ కూడా ఏమైపోతున్నారంట, తొట్టిల్లిపోతున్నారు. ఇంక ఎవరు తొట్టిల్లుతున్నారో ఈ మాట చెప్పి ప్రార్థనలోనికి వెళ్దాం. హోషియా గ్రంథము 14వ అధ్యాయము. హోషియా గ్రంథము 14వ అధ్యాయము. హోషియా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచన భాగము. 751వ పేజీ, 751వ పేజీ, 14వ అధ్యాయము 9వ వచన భాగం. పైన వాళ్ళు చదవండి అమ్మా. పైన ఏమనిస్తారు? మల్లిక కాదు, ఇంకెవరైనా చదవండి. పైన ప్రణతి చదువు. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహించుదురు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకుందరు. కానీ తిరుగుబాటు చేయవారు దారికి అది అడ్డము గనుక వారు తొట్టిల్లుదురు. ఎవరు తొట్టిల్లుతారో చెప్తూ అంటున్నాడు కదా. దేవుడు చెప్పేటువంటి మాటలు జ్ఞానము కలిగిన వారు, బుద్ధిమంతులు ఏం చేస్తారంటే దేవుని యొక్క మాటలను గ్రహించి దేవుని మార్గంలో నడుస్తారంట. తిరుగుబాటు చేయవారు, ఎవరి గురించి రాస్తున్నాడు? ఎవరంటే వీళ్ళు తిరుగుబాటు చేయవారు. తిరుగుబాటు చేయవారికి దేవుని మార్గములు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి అంటేనంట, అడ్డంగా ఉంటాయి. కాబట్టి దేవుని మాట ఆటంకంగా ఉంటుంది. కాబట్టి వారంట దేవుని మాట వినరంట. ఆ తిరుగుబాటు చేయవారంట ఖచ్చితంగా ఏమైపోతారు అంటేనంట, తొట్టిల్లుతారు. ప్రియా దేవుని సంగమా, దేవుని పిల్లలారా, నీ జీవితంలో కూడా తిరుగుబాటుతనము ఉంటాయి. కొంతమంది దేవుని మీద తిరుగుబాటు చేసేవాళ్ళు ఉన్నారు, పరిశుద్ధాత్మ మీద తిరుగుబాటు చేసేవాళ్ళు ఉన్నారు, ప్రవక్తల మీద తిరుగుబాటు చేసేవాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసేవారు. తిరుగుబాటు అనేది కొందరు దేవుని మీద ఏం చేస్తున్నారంట, తిరుగుబాటు చేస్తారు. ఇజ్రాయేలు ప్రజలు ఇర్మియా గ్రంథంలో, నేను ఆ వచనం అంతా తీపిట్లేదు, ఇర్మియా గ్రంథంలో దేవుని మీద వారంట తిరుగుబాటు చేస్తారంట. దేవుని మందిరాలకు వస్తున్నారు, ఇది దేవుని మందిరము అంటున్నారు. కానీ వాళ్ళు స్వేచ్ఛగా తమ నాలుకలను, స్వేచ్ఛగా తమ కాళ్ళను తమకిష్టానుసారంగా జీవిస్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, కొండలు చెప్తున్నారు, మోసాలు చేస్తున్నారు, కపటముగా ఉంటున్నారు, వ్యభిచార క్రియలు చేస్తున్నారు, హే క్రియలు చేస్తున్నారు. చేసి మళ్ళీ ఎక్కడికి వస్తున్నారంట? ఎందుకు రాకూడదు మందిరానికి? మందిరమేమైనా మందిరము వీళ్ళు రావద్దని చెప్పడానికి మందిరము? ఎవరు వాళ్ళు చెప్పడానికి మందిరం? దేవుని దగ్గరికి వచ్చి నువ్వు అందరినీ రమ్మన్నావుగా, దేవుని దగ్గరికి వచ్చి దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారంట. నువ్వెందుకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, నువ్వెందుకు మాతో మాట్లాడవు, ఎందుకు మమ్మల్ని దృష్టించవు అని దేవుని అడుగుతూ వాళ్ళు తమ ఇష్టానుసారమైన మార్గములలో. ప్రియులారా, ఈరోజు దేవుడి దగ్గరికి వచ్చి దేవుడు నీకు మాట్లాడాలా, నీతో మాట్లాడాలా, నీకు కనబడాలా, నీకు సహాయం చేయాలి, అన్ని చేయాలనుకుంటావు. నువ్వు ఒక్క మాటన దేవుని మాట వింటావా? ఒక్క మాటన దేవుని మాట వింటావా? పాపాన్ని విడిచిపెడతావా? లోకాన్ని విడిచిపెడతావా?
చెప్పిన మాట వింటావా దేవునికి? వినవు. ఇలాంటి వాళ్ళందరూ దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. కొందరు పరిశుద్ధాత్మ మీద తిరుగుబాటు చేస్తున్నారు. చూడండి, యెషయా గ్రంథంలో అది రాస్తూ 60 యెషయా గ్రంథము 63వ అధ్యాయము 12వ వచన భాగమును ఒకసారి చదవండి. 10వ వచనం, సారీ అమ్మ, 10వ వచన భాగాలు. ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి అయి తానే వారితో యుద్ధము చేసెను. దేవుని బిడ్డలు కొందరు ఏం చేస్తారంట? పరిశుద్ధాత్మ మీద తిరుగుబాటు చేస్తారు. దేవుని యొక్క పరిశుద్ధాత్మను ఏం చేస్తున్నారంట? దుఃఖపరుస్తున్నారు. దేవుని ఆత్మ వారిని సరి అయిన మార్గంలో నడిపిస్తున్నప్పుడు, దేవుని ఆత్మ వారిని పరిశుద్ధపరుస్తున్నప్పుడు, దేవుని ఆత్మ వారిని సరిదిద్దుతున్నప్పుడు వారి పరిశుద్ధ ఆత్మ మీద తిరుగుబాటు చేసి ఏం చేస్తున్నారంట? వారు దుఃఖపరుస్తున్నారు. మనకు తెలుసు, కోరహు కుమారులు దాతాను అబీరామును వారు ఎవరి మీద తిరుగుబాటు చేశారంట? వారు ప్రవక్తల మీద, దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేశారు. దేవుని సేవకు కొందరు ఏం చేస్తుంటారు? దేవుడు ఎప్పుడు వీళ్ళే చెప్పాలా, వీళ్ళే మాట్లాడాలా, వీళ్ళే చేయాలా, వీళ్ళే పరిశుద్ధులా, ఎవరు కాదా, ఇక వీళ్ళెవరిని పైకి రానిరా, వీళ్ళెవరిని నిలబెట్టరా, ఇలా హృదయంలో ఏం పెట్టుకుంటారు? దురాలోచనలు చేస్తుంటారు. వీళ్ళెవరి మీద తిరుగుబాటు చేస్తున్నారంట? ప్రవక్తల మీద తిరుగుబాటు చేస్తున్నారు, సేవకుల మీద తిరుగుబాటు చేస్తున్నారు. ప్రియులారా, దేవుని మీద తిరుగుబాటు చేసిన, పరిశుద్ధాత్మకు విరోధముగాను తిరుగుబాటు చేసిన, ప్రవక్తల మీద తిరుగుబాటు చేసిన, దేవుని యొక్క మాట వినకుండా తల్లిదండ్రులు, కొంతమంది ఏం చేస్తారు? తిరుగుబాటు ఎవరి మీద చేస్తారు? దేవుని వాక్యం అంటారు, నీ తల్లిని తండ్రిని సన్మానించుము. కొంతమంది తల్లిదండ్రులను ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు. తల్లిదండ్రులు అంటే లెక్క లేకుండా మాట్లాడతాడు. నువ్వు అలాంటి దానవు, నువ్వు ఇలాంటి వాడవు, నువ్వు అసమర్థుడైన తండ్రివి, నువ్వు అసమర్థురాలైన తల్లివి, నీ కడుపున పుట్టడమే నాకేమైంది, నేను చేసుకున్న శాపం. చాలాసార్లు తల్లిదండ్రులను ఇష్టానుసారంగా మాట్లాడతారు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా శాపగ్రస్తులే. ప్రియులారా, ఇలాంటి వారు దేవుని మీద తిరుగుబాటు చేసిన, పరిశుద్ధాత్మ మీద తిరుగుబాటు చేసిన, ఇదిగో దేవుని యొక్క ప్రవక్తల మీద తిరుగుబాటు చేసిన, సేవకుల మీద తిరుగుబాటు చేసిన, దేవుని యొక్క తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసిన వాళ్ళ పాదాలు, యేసయ్యా నువ్వు నీ బండ మీద నన్ను కట్టు ప్రభువా, నీ బండ మీద నన్ను కట్టు ప్రభువా, ఈ బండ మీద నా పాదాన్ని ఉంచయ్యా, ఈ బండ మీద నేను ఉంటానయ్యా అన్న అలాంటి వాళ్ళ పాదాలన్నీ ఏమైపోతున్నాయి అంట? తొట్టిల్లిపోతున్నాయి. ప్రియా దేవుని బిడలారా, మన పాదము తొట్టిల్లకుండా ఆయన ప్రత్యక్షత దినము వరకు ఆయన మనలను కాపాడాలి అంటే, ఆయన పాదము తొట్టిల్లకుండా, మన పాదములు తొట్టిల్లకుండా క్రీస్తు అనే బండ మీద మనము కట్టబడాలి అంటే, మనము నిలిచి ఉండాలి అంటే, దేవుని యొద్దకు వచ్చిన నీవు దేవుని వాక్యమును తృణీకరింపకుండా, దేవునికి వాక్యమునకు అవిధేయంగా నిన్ను నువ్వు కట్టుకోకుండా, ప్రవక్తలను సేవకులను అపహాస్యము చేయకుండా, ఈ లోకపు జనుల మార్గములో నడవకుండా, ఈ లోకపు జనుల బందుకట్టు అన్నదానికి లోబడకుండా, దేవుని పిల్లలమైన మనము తిరుగుబాటు చేయవారముగా ఉండకుండా ఉంటే, మన పాదమును ఎప్పుడు కూడా ఆయన ఏం చేయనీడంట? తొట్టిల్లండి. మన పాదం ఎప్పుడు కూడా ఏమవుదంట అండి? క్రీస్తులో నుండి మనం ఎప్పుడు కూడా జారిపోం. దొంగ ఊబిల్లో పడము, అప్పుల ఊబిల్లో పడము, నాశనకరమైన గుంటలో పడము, లోయలలో వేశ్య అనేటువంటి ఆ లోయలో మనం ఏం చేయబడం? పడము. పాపుల గుంపులో మనము పడము, వాళ్ళలో చేరలేము. నీ బండ నీ యొక్క పాదము తొట్టిల్లకుండా చేయవాడు. ఈ యొక్క వాక్యాన్ని చదువుకొని ప్రార్థనలకు వెళ్ళిపోదాం. యోధా గ్రంథము, యోధా పత్రిక ప్రకటనకు ముందు ఉంటుంది. యోధా పత్రిక ఒకే అధ్యాయం ఉండదు. యోధా పత్రిక మరొక అధ్యాయము 24వ వచనం బాగా
తీసారమ్మ అందరూ? యోధా పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది, 24వ వచన భాగం చదవండి. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకును పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్. యోధా గారు రాస్తూ ఆమేన్ అని చెప్పడానికి ముందు, దీవించడానికి ముందు ఏమని దీవిస్తున్నాడంటే, తొట్టిల్లకుండా మిమ్మను కాపాడు. దేవుని పిల్లల జీవితంలో ఏ ఉండకూడదని దీవిస్తున్నాడు? ఏ ఉండకూడదు? మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఏ ఉండకూడదు? తొట్టిల్లిపోకూడదు. తొట్టిల్లిపోకుండా మీరు కాపాడబడాలా. తొట్టిల్లకుండా కాపాడువాడు అద్వితీయ మహిమాస్వరూపయగు దేవుడే అని చెప్తూ, ఆయన ఎదుట మిమ్మల్ని నిలబెట్టుటకు ఆయన శక్తి గలవాడని చెప్తూ, అలాగున దేవుడు చేయునుగాక అని దీవిస్తున్నాడు. ప్రియులారా, తొట్టిల్లిపోదామా? తొట్టిల్లకుండా కాపాడబడదామా? చెప్పండి. వాక్యం చదివా. పడిపోయే వారితో చాలా విమర్శన కాలంలో పడిపోయే వారితో చాలామంది ఏమైపోతున్నారంట? పడిపోతున్నారంట. విమర్శన కాలంలో ఆయన విమర్శించినప్పుడు చాలామంది తొట్టిల్లి తూలిపోతున్నారంట. దేవుడైతే వాగ్దానం చేస్తున్నాడు, ఆయన నీ పాదమును తొట్టిల్లనియాడు. ఆయన నా పాదమును తొట్టిల్లు అన్నాడని నేను వాక్యాన్ని విడిచిపెట్టి అవిధేయురాలై సేవకులను ఎగతాళి చేస్తూ, పరిశుద్ధాత్మ విరోధముగా తిరుగుబాటు చేస్తూ, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తూ నేను గనక ఉంటే నా పాదము బండ మీద ఉంటుందా? బండ మీద. పాము బండ మీద ఉండదు, గుర్రము బండ మీద పరిగెత్తలేదు. మనం కూడా పాము, బాగా గుర్తుపెట్టుకోండి, పాము ఎక్కడ ఉండలేదంట? బండ మీద. బండ దగ్గర ఎవరుంటాయి? బండ మీద ఏముంటాయి? బండ దగ్గర ఏముంటాయి చెప్పండి? బండ మీద ఏముంటాయి? బండలు దేనికి నివాసము? బండలు దేని? బండ సందులలో నివసించిన బండల మీద ఏముంటాయి? ఏమి పోయి ఉంటాయి నివసిస్తే బండల్లో? పావురాలు మాత్రం ఎక్కడ ఉండగలవు? బండ సందుల్లో, బండల మీద ఉండగలవంట. పక్షిరాజు మాత్రమే గూడు ఎక్కడ పెట్టగలదంట తీసుకెళ్ళి? పక్షిరాజు కూడా గూడు ఎక్కడ పెట్టిద్ది అంటేనంట, ఉన్నతమైన బండల, కొండ బండల మీద ఏంటంటే అదేం చేస్తుందంట? గూడు పెట్టిద్దంట. చెట్ల మీద పెట్టదంట పక్షిరాజు తీసుకెళ్ళి గూడు. అదంట కొండ బండల మీద పెట్టిద్దంట. దేవుని పిల్లలను కూడా ఎలా పిలుచుకున్నాడు? పావురమా అని పిలుచుకున్నాడు. పక్షిరాజు పిల్లలమంట. మనం అందరం ఎవరమంట? ఉందా వాక్యం? పక్షిరాజు పిల్లలను ఉందా? గొడ్ల గోపి పిల్లలను ఉందా? చెప్పండి. మనం ఎవరము? పక్షిరాజు పిల్లలు అన్నాడు. పక్షిరాజు తన పిల్లలను మోసికొనినట్లుగా నేను మిమ్మలను మోసికొన్నాను. పక్షిరాజు పిల్లలంగా మనం ఎక్కడ ఉండాలా? బండ మీద ఉండాలా? గుంటలో ఉండాలా? చెప్పడమ్మా. బండ మీద ఉండాలా? గుంటలో ఉండాలా? బండ మీద ఉండాలా? భూమిలో ఉండాలా? బండ మీద ఉండాలి అంటే మన పాదం ఎప్పుడు కూడా ఏమవ్వకూడదు? తొట్టిల్లకూడదు. తొట్టిల్లకుండా ఉండాలంటే ఏం చేయాలో వచ్చే వారం ధ్యానం చేద్దాం. తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం.